దేవాలయానికి వెళ్లే వాళ్ళు భక్తితో ఆరాధిస్తారు, పూజిస్తారు. కానీ ఈ దేవాలయానికి వచ్చిన ప్రతి ఒక్కరూ అమ్మవారిని అసభ్యంగా తిట్టవలసిందే. అమ్మవారిని తిడుతూ, పాటలు పాడుతూ, భజనలు చేస్తూ, రక్తాలు చిందిస్తూ ఉంటారు. కొడంగలూరు భగవతి దేవాలయం కేరళలోనే అత్యంత పురాతనమైన ఆలయాల్లో ఒకటి. ఇక్కడ ఉగ్ర రూపమైన అమ్మవారిని కన్నకి అనే శక్తి రూపంగా పూజిస్తారు. ఇక్కడ ప్రతి సంవత్సరం ఏప్రిల్ నెలలోని 7 రోజుల పాటు జరిగే కొడంగలూరు భరణి ఉత్సవాలు అత్యంత రక్తపుటంగా జరుగుతాయి. ఇక్కడికి వచ్చే వందలాది మంది భక్తులు, ముఖ్యంగా కొమరాస్ అనే మగ భక్తులు, ఆడవారు కూడా ఒకే రకమైన రంగు దుస్తులు ధరించి ఒకరి తల మీద ఒకరు కత్తులతోని దాడి చేసుకొని ఆ రక్తాన్ని అమ్మవారికి సమర్పిస్తారు. ఇలా అసభ్యకరమైన పాటలు పాడుతూ అమ్మవారిని పూజించడం వలన అమ్మవారు నిత్యం ఉగ్ర రూపంలోనే ఉండి వీరి దగ్గరికి వచ్చే దుష్ట శక్తులను, శత్రువులను అమ్మవారు నాశనం చేస్తుందని వీరి నమ్మకం. ఉత్సవం ముగిసిన తర్వాత ఆలయాన్ని శుభ్రం చేయడం కోసం 7 రోజుల పాటు మూసివేస్తారు.